వేస్తూ ఐడీలు మరి మార్చుకొని ప్రొఫైల్స్ మరి మార్చుకొని ఇష్టారీతిగా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రోపగండా చేస్తూ టీడీపీ అండ్ జనసేనకు మధ్య ఏదో అగాధం ఏర్పడిపోయింది, ఇంకేముంది కూటమి బద్దలైపోబోతుంది, మళ్ళీ జగన్ వచ్చేస్తున్నాడు అన్నట్టుగా పాపం ఎవరికి వాళ్ళు ఒక ఇమాజినేషన్ లో బ్రతికేస్తూ ఉన్నటువంటి వాతావరణం ఈ 4 రోజులు చూసాము. క్లియర్లీ చెప్తున్నాను సార్, నేను మళ్ళీ ఇప్పుడు కూడా మెన్షన్ చేస్తున్నాను ఆ వర్డ్స్. ఎవ్వరం ఈ కూటమి నుంచి వెనక్కి తగ్గినా, ఒకటి కూటమి గెలుపు లేదు, 2 ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చినా సరే రాష్ట్రానికి చేయగలిగేది కూడా ఏమీ ఉండేది కాదు. ఈ విషయం క్లియర్. జనసేన వెనక్కి తగ్గినా టీడీపీ బీజేపీ గెలుపు సాధ్యం కాదు, టీడీపీ వెనక్కి తగ్గినా జనసేన బీజేపీ గెలుపు సాధ్యం కాదు. ఈవెన్ బీజేపీ వెనక్కి తగ్గినా ఇన్ కేస్ రాష్ట్రంలో గెలిచినప్పటికీ కూడా రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయగలిగే సిచ్యువేషన్ ఉండేది కదా. అన్ని అప్పులు మిగిల్చి వెళ్ళాడు కాబట్టి వాళ్ళ కేంద్రం సహాయం అందిస్తోంది కాబట్టి ఇచ్చిన హామీల్లో కొంతమేర అయినా సరే ప్రజలకి అవసరమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతేనో వాటిని తొందరగా చేయగలుగుతున్నాం. అంటే కూటమిలో 3 పార్టీలు ప్రాధాన్యత అనేది మూడు స్టేజ్లను సమానంగానే ఉంది కాబట్టి ఇవాళ ఇది సాధ్యమవుతుంది. రాబోయే రోజుల్లో మేము ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చడానికి కూడా సాధ్యపడింది. ఇది మాత్రం క్లియర్. ఎవరు చెయ్యి ఎవరు వదిలేసినా సరే కూటమి అనేది నిలబడడం కష్టం, ఇది క్లియర్. ఇంకా దాని గురించి వైసీపీ వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా, జనసేనలో ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా, టీడీపీలో ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా, సరే బీజేపీ వాళ్ళు అసలు మాట్లాడలేండి, అది వేరే విషయము. వాళ్ళు మాకు సంబంధం లేదు, మీరు ఎట్టన్నా చేసుకోండి, ఎటంటే అటంటా అన్నట్టున్నారు కాబట్టి వాళ్ళ గురించి బాధే లేదు మాకు. ఈ 2 పార్టీల నుంచి ఎవరు సోషల్ మీడియా హ్యాండిల్స్ లోకి వచ్చి రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడుకున్నా సరే అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతమే తప్ప వ్యవస్థకు సంబంధించిన అంశం అయితే కాదు. క్లియర్ గా మేము ఎవరైతే బాధ్యతాయుతమైనటువంటి పోస్టుల్లో ఉన్నామో వాళ్ళందరం కూడా ఈ 4 రోజుల నుంచి ఒక మీమ్ తిప్పాం. ఏంటంటే అది మీకు చూపిస్తాను. బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుంటారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనోహర్ గారు, లోకేష్ గారు కలిసి ఉన్నటువంటి, బాలయ్య బాబు గారు కలిసి ఉన్నటువంటి ఒక పోస్టర్ పెట్టి మహేష్ బాబు గారు వాయిస్ బాగా సెట్ అయ్యి మీరే ఇంకా బాగుంటారు చెప్పామండి క్లియర్ గా. ఎందుకంటే పైన వాళ్ళు బానే ఉన్నారు, కింద గ్రౌండ్ లో మీరు కొట్టుకోవడం మానేయండి ఫస్ట్. మహేష్ బాబు వాయిస్? అవునండి, మహేష్ బాబు గారి వాయిస్ అదొక మీమ్ కి క్రియేట్ చేసి ఈ 4 రోజుల నుంచి మేము తిప్పాము. అంటే ఎందుకంటే ఎవరికి వాళ్ళే వీళ్ళు ఒక్కళ్ళే పార్టీని మారుతున్నట్టు, వీళ్ళ వల్ల కార్యకర్తలు మీ ఏంది రమేష్ అన్న? ఏం లేదన్నా, మీరే ఆ మేము తిప్పకుండా పైన వాళ్ళు బాగానే ఉన్నారు, కింద వాళ్ళు మనం కొట్టుకోవద్దని చెప్పి మీరే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోండి అది ఎలాంటి పరిస్థితి అనేది. మీలాగా మాది ఆర్గనైజ్డ్ సోషల్ మీడియాలు కాదన్న, జీతాలు ఇచ్చి ఎవరు నడపట్ల మా సోషల్ మీడియాని. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు కాబట్టి ఎవరో చెప్తే ఎవరు వినరు, వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవ్వాలి తప్ప వైసీపీ మాత్రమే సాధ్యం. ఒక పోస్ట్ పెట్టి డబ్బులు ఇచ్చి ఇదే చెప్పాలి మనం ఈ రోజంతా అని చెప్పేటువంటి సిచ్యువేషన్. అంటే ఓకే, ఇది ఎవరు ఏమి ట్రోల్ చేస్తున్నారో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాడతారు, అది ఈ రోజుల్లో ఇంకా కామన్ అయిపోయింది. కాబట్టి అవకాశం ఇచ్చింది ఎవరు అనే ప్రశ్న వస్తే సార్ అది అవకాశం కాదు, ఉన్న వాస్తవాలను మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు మన సహజంగా ఒక నిమిషం మీకు ఏంటి రమేష్ గారు, మీకు సంబంధం లేదు, అది మాట్లాడితే టీడీపీ వాళ్ళు మాట్లాడతారు. 40 సంవత్సరాలు మీరు ఎందుకు ఎత్తుకుంటారు? మాకు సంబంధం లేదు, కానీ మేము చేస్తున్నాం. ఆ ఐడీస్ దొంగ ఐడీస్ పెట్టి ఆవిడ చెప్పనివ్వండి, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. మీరు రమేష్ మంట రగులుకుంటే చలి కాసుకుందాం అని చూస్తుంది మీరే 100% అగ్నికి ఆద్యం పోస్తూ. దానికి సమాధానం చెప్పండి. అరే రమేష్ గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా, నేను అవకాశం ఇస్తాను. ఎందుకు ఎవరికి అర్థం కాదు, టైం వేస్ట్. అరుణ గారు చెప్పండి, అది అవకాశం ఇచ్చింది మనమే కదా అని చెప్పి మీరు ఎప్పుడైనా సరే ఒక పద్యం యొక్క భావం వినాలి అంటే చివరి పదం మొదటి పదం పట్టుకుంటే అవ్వదు. పూర్తిగా 4 లైన్ల పద్యం పూర్తిగా వింటే తప్పితే దాని యొక్క భావం పూర్తిగా అర్థం కాని సిచ్యువేషన్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సందర్భం ఏంటి, 40 ఏళ్ళు ఉన్నటువంటి పార్టీని నిలబెడుతూనే మనం నిలబడ్డామంటే వాళ్ళ చేయి మనం పట్టుకున్నాం, మన చేయి వాళ్ళు పట్టుకున్నారు, ఇద్దరం కలిసి నిలబడ్డామని ఆయన క్లియర్ గా మాట్లాడారు. దాన్ని 40 ఏళ్ళున్న పార్టీని నిలబెట్టారని చెప్పేసి ఒకవైపు వాళ్ళు, మనం నిలబెడితేనే నిలబడ్డారు మా వాళ్ళు ఒకవైపు ఇష్టారీతిగా రాజకీయ పరిపక్వత అనేది లేకుండా ఆయన స్పీచ్ ను పూర్తిగా వినకుండా కేవలం బిట్లు కట్లు వేసుకుని మాట్లాడుకుంటూ దాన్నే విపరీతమైన దుమారం జల్లుకుంటూ దానికి నాయకులు ఏం చేయలేరు. నాయకులకి సోషల్ మీడియాలో జరిగేటువంటి హైపులతో, సోషల్ మీడియా జరిగే గొడవలతో పని లేదు, వాళ్ళకి సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో, వాటి గురించే పోరాడుతున్నారు, వాటి గురించి కొట్లాడుతున్నారు. వాటికి వాళ్ళు కూడా కేంద్రంలో వెళ్ళి కూర్చున్నారు రాష్ట్రం గురించి వెళ్ళి. ఒక పక్క బిల్గేట్స్ గారితో చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక పక్క కేంద్ర వనరుల శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇవన్నీ రాష్ట్రానికి పనికొచ్చే అంశాలు కాబట్టి వాళ్ళకి అది సరిపోతుంది. సోషల్ మీడియాలో కాంట్రవర్సీలతో పట్టించుకునే పరిస్థితి నాయకుల దగ్గర లేదు. కాబట్టి ఎవరికి వాళ్లే మీకు మీరే స్వచ్ఛందంగా ఒకటి క్రియేట్ చేసుకుని దాని చుట్టూ తిరగడం మానేయండి. ఏ పార్టీ కార్యకర్తలకి ఇదే వర్తించింది, ఈవెన్ మా పార్టీ అయినా సరే.
ఓకే, మరొక అంశం, మొన్న గెలిచిన సీట్లు ఏవైతే ఉన్నాయో, టీడీపీ అవనివ్వండి, లేకపోతే బీజేపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, అందరు సమిష్టి కృష, ఎవరి కృషి లేదా, ఎవరికి ఏమీ సంబంధం లేదా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా గెలిచారా? ప్రతి చోట అక్కడ ఉన్నటువంటి నాయకత్వం, నిలబడ్డ క్యాండిడేట్ కొంతవరకు డిసైడ్ చేస్తే కూటమి యొక్క ప్రభావం కొంతవరకు డిసైడ్ చేసింది సార్. ఇది ప్రతి చోట అంటే అన్ని చోట్ల ఒకే రకమైన ఫ్యాక్టర్ వర్తించదు రాజకీయాలు ఎప్పుడు కూడా. కొన్ని చోట్ల స్థానిక క్యాండిడేట్ చూసి వేస్తే, కొన్ని చోట్ల ఉన్నటువంటి సామాజిక వర్గ బలం పనిచేస్తే, కొన్ని చోట్ల అధినాయకత్వం పనిచేస్తుంది. ఇవన్నీ కూడా రాజకీయాల్లో జరిగేటువంటి ఫ్యాక్టర్స్. అన్నింటినీ పిడుగుకి, బియ్యానికి, దినానికి, బారసాలకి ఒకే మంత్రం చదువుతామంటే రాజకీయాల్లో కుదరదు. ఎస్పెషల్లీ ప్రాంతీయ పార్టీల మధ్యలో అస్సలు జరగదు. ఈ విషయం గమనించుకోవాలి. ఓకే, నాగబాబు గారు మాట్లాడిన మాటలు దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఏమో అది నాగబాబు గారు ఎవరి పేరైనా ఎత్తి మాట్లాడారండి? అసలు ఎవరి పేరైనా నాగబాబు గారు ఆయన నోటి నుంచి పలికారా? పలకనప్పుడు మీకు మీరే ఎవరికి వాళ్ళు ఊహించేసుకొని మాట్లాడిన దానికి నాగబాబు గారు లేదంటే జనసేన వాళ్ళు ఇంకొకళ్ళు ఎందుకు రెస్పాన్సిబుల్? ఓకే, కృష్ణాంజలి గారు ఆయన చెప్పింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడ్డా సరే గెలిచే సిచ్యువేషన్ ఆ రోజు క్రియేట్ అయ్యింది కాబట్టి పిఠాపురంలో ఆల్రెడీ సిద్ధం అయ్యింది, కానీ మాకు పని చేసుకునేటువంటి భాగ్యం కలిగించడానికి మమ్మల్ని ఇక్కడ వేశారు అని చెప్పేసి ఆయనకు కలిగినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఆయన ఎగ్జాజరేట్ చేసి చెప్పుకున్నారు. దానికి ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఊహించుకొని మాట్లాడితే మాది కాదు దానికి రెస్పాన్సిబిలిటీ. ఓకే, కృష్ణాంజలి గారు, ఎందుకు ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఊహించుకుండి ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్ చేయడం, అనవసరమైన విషయాల్ని రచ్చ చేయడం, మేము బాగానే ఉన్నాం అన్నది అరుణ గారి వెర్షను. అరుణ గారి విషయంలో నాకు నచ్చేటువంటి అంశం ఏంటంటే, ఆవిడ తప్పుగా ఒప్పుగా, ఒకవేళ వాళ్ళ పొరపాటున్నా కూడా తప్పని అంగీకరిస్తారు. ఇది నేను ఆవిడ ఏమైనా అనుకోండి, వాస్తవంగా ఒక మంచి స్పోక్స్ పర్సన్గా నేను అభిమానిస్తాను. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఎవరో మా పేరుతో వాళ్ళు వచ్చి ఇదే అని చెప్పలా. కార్యకర్తలు ఈ రోజున ఎవరికి వాళ్ళు, జనసేన వాళ్ళు జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అనవసరంగా నాయకుల యొక్క అభిప్రాయాలకు సంబంధం లేకుండా మీరు ఇష్టారీతిన వ్యవహరించొద్దు అని చెప్పారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కేడర్ అనేటువంటిది ఈ రోజున తెలుగుదేశం కేడర్ కానీ జనసేన కేడర్ కానీ సోషల్ మీడియాలో మీరు కేడర్ అంటున్నారండి. ఇప్పుడు ఆనంద సాగర్ గారి కన్నా కూడా ఆయన ఒక కార్పొరేషన్కి చైర్మన్. అంతకన్నా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కానీ ఘోరంగా అండి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నాయకత్వానికి అసలు రాకూడదు అనేటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని తిరుగుతూ తెలుగుదేశం వాళ్ళు పెట్టినటువంటి నాయకులు పెట్టినటువంటి పోస్టులు.